ప్రమాదాల నియంత్రణే ధ్యేయంగా కర్నూలు జిల్లాలో మైనర్ డ్రైవింగ్‌పై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కర్నూలు జిల్లాలో మైనర్ డ్రైవింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్న లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపే 18 ఏళ్ల వయసు వారిని అదుపులోకి తీసుకొని భారీ జరిమానాలు విధిస్తున్నారు. కర్నూలు జిల్లా ట్రాఫిక్ డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన నాగభూషణం మైనర్ డ్రైవింగ్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. అదేవిధంగా ట్రాఫిక్ నియంత్రించడంలో యువత కూడా ముందుండి సహకరించాలని కోరారు. గడిచిన 2 ఏళ్లలో మైనర్ డ్రైవింగ్పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి దాదాపుగా 4,000 కేసులు నమోదు చేసి మైనర్లు చేసే ప్రమాదాలను దాదాపుగా 80% మేర తగ్గించామన్నారు. అదేవిధంగా స్పెషల్ డ్రైవ్లో పట్టుబడిన వాహనాలు సీజ్ చేసినట్టు తెలిపారు. కర్నూలు జిల్లాలో ట్రాఫిక్ డీఎస్పీగా ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రమాదాలను నియంత్రించేందుకు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పిల్లల తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్కి పిలిపించి వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నట్టు తెలిపారు. నమస్కారం అండి. నేను డిఎస్పీ ట్రాఫిక్ కర్నూలుగా చార్జ్ తీసుకొని 1 ఇయర్ అయింది. నేను చార్జ్ తీసుకున్న కొత్తల్లో కర్నూలులో వయలేషన్స్ ఎక్కువ గమనించాను, ఎస్పెషలీ మైనర్ డ్రైవింగ్. మైనర్ డ్రైవింగ్ అంటే 8 to 9, 10, 11 అప్ టు ద ఏజ్ ఆఫ్ 16, 17 వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ వాళ్ళు డ్రైవ్ చేయడము, యాక్సిడెంట్లు గురి కావడము, వాళ్ళు ఇంజురీస్ గురి కావడము, ఎదుటి వ్యక్తికి ఇంజురీస్ చేయడము, తర్వాత మధ్యలో 2-3 కూడా మైనర్ డ్రైవింగ్లో డాష్ ఇవ్వడం వల్ల చనిపోవడం కూడా జరిగిందండి. ఇదంతా గమనించిన తర్వాత కర్నూలు ట్రాఫిక్ మేము స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేశాము. మైనర్ డ్రైవింగ్ పైన ఎక్కువ ఫోకస్ చేశాము. మోటార్ డ్రైవింగ్ యాక్ట్ చట్టం ప్రకారం 18 లోపు వయసు ఉండి లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపి ప్రమాదాలకు గురైతే వారికి ఎలాంటి ఇన్సూరెన్స్ వర్తించదని తెలిపారు. అంతేకాదు ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. మరి ముఖ్యంగా కర్నూలు జిల్లాలో పిల్లల తల్లిదండ్రులకు ట్రాఫిక్ డీఎస్పీ విజ్ఞప్తి చేస్తున్నది ఏమనగా, పిల్లలకు తల్లిదండ్రులు వాహనాలు ఇచ్చి ప్రమాదాలకు కారకులు కాకుండా వారి భవిష్యత్తును కాపాడాలని సూచించారు. మైనర్ డ్రైవింగ్స్ కౌన్సిలింగ్ తో పాటు ఆర్టీఓగా రాయడం మొదలు పెట్టామండి. రోడ్ ట్రాన్స్పోర్టింగ్ అథారిటీ వాళ్ళు యాజ్ పర్ లా వాళ్లకు హెవీ ఫైన్స్ వేయడం వల్ల కొంతవరకు ప్రజలలో తల్లిదండ్రుల్లో మార్పు వచ్చింది. ఇక్కడ నేను తల్లిదండ్రులకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా అండి, మైనర్ డ్రైవింగ్ వల్ల చాలా నష్టాలు ఉంటాయి, తెలియని నష్టాలు. చట్టం ఏం చెప్తుందంటే, ఎవరైనా సరే తల్లిదండ్రులు మైనర్కు వెహికల్ ఇచ్చి ఒక యాక్సిడెంట్ చేసినా కూడా ఆ మైనర్ డ్రైవర్తో పాటు ఎవరైతే వెహికల్ ఓనర్ ఉంటారో వాళ్ళు కూడా ముద్దాయిలుగా చేర్చబడతారు. వాళ్ళను అరెస్ట్ చేయడం జరుగుతుంది, కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది, కోర్టు వారికి శిక్షలు విధించడం కూడా జరుగుతుంది. మీ పిల్లలకు వాహనాలు ప్రమాదాలకు గురైతే కాళ్ళు చేతులు విరగడంతో పాటు ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంటుందన్నారు. అంతేకాకుండా తాము ఇబ్బంది పడడమే కాకుండా ఇతరులను కూడా ఇబ్బందులు పాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని పిల్లల తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు ఇవ్వకపోవడం మంచిదని కోరారు. కర్నూలు జిల్లాలో నియంత్రణ ముఖ్యంగా మైనర్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తూ కళాశాలలు, పాఠశాలలో అవగాహన కల్పిస్తున్నారు. లైసెన్సులు లేకుండా వాహనాలు నడిపితే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్పెషల్లీ ఇంకొక దుష్పరిణామం ఏముంటుందంటే, మైనర్ యాక్సిడెంట్ చేసిన తర్వాత ఆ ఇంజ్యూర్డ్ కావచ్చు, ఆ చనిపోయిన వ్యక్తి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తారు. ఆ ఇన్సూరెన్స్ కంపెనీ రెస్పాన్సిబిలిటీ తీసుకోదండి వెహికల్కు. అది ఎవరైతే ఓనర్ ఆఫ్ ద వెహికల్ ఉంటారో, ఎందుకంటే మైనర్ లైసెన్స్ ఉంటుంది కదా, వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది, అది ఎన్ని లక్షలైనా సరే. కాబట్టి నేను తల్లిదండ్రులను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, పిల్లల భవిష్యత్తును మీరు దృష్టిలో పెట్టుకొని వెహికల్స్ వాళ్ళకి ఇవ్వకపోవడం మీకు మంచిది, మీ కుటుంబానికి మంచిది, ఆ పిల్లోళ్ళ భవిష్యత్తు కూడా మంచిదండి.